సార్ 4 రోజులు ఉపన్యాసాలు బాగా చెప్పారండి, మీ ఎందు మాకు ప్రీతి కలిగిందని బిందుడు పాలు తెచ్చి నా నెత్తి మీద పోసారనుకోండి, ఇంకెప్పుడన్నా వస్తానా ఉపన్యాసానికి? మరి పరమశివుడికి రోజు తీసుకెళ్లి పాలు పోసేస్తున్నారు, ఆయనకి ఎంత బాధ కలగాలి నిజంగాను. చంద్రశేఖర పరమాచార్యులు వారు కంచిలో అమ్మవారి గుడికి వెళ్ళారు. ఒకసారి వెళ్ళి అమ్మవారికి కుంభాభిషేకం చేద్దాం అనుకున్నారు. అనుకుని తీరా లోపలికెళ్ళి అమ్మవారికి పాలతో అభిషేకం చేసి పైకి చూశారు. ఎందుకో చూసేటప్పటికి ఆలయం పెచ్చులు ఊడిపోతోంది. అయ్యయ్యో అమ్మా, నువ్వు ఉన్న గుడి ఇలా అయిపోతోందా? కుంభాభిషేకం కాదు, మొత్తం ఈ ప్రాకారం అంతా మార్చేస్తాననుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆ కుంభాభిషేక క్రతువు నడిపిస్తుండండి, నేను మెద్రాసు పెడతాను, శిష్య సంచారం చేసి డబ్బట్టుకొస్తాను, ఈ గుడి మొత్తం మారుస్తానన్నారు. అని మెద్రాసు వెళ్ళారు. వెడితే ఏమైందో తెలుసా అండి? ఒక 2-3 రోజులు అయింది, రాత్రి అమ్మవారు కనపడింది. చంద్రశేఖర పరమాచార్యుల వారికి ఎలా కనపడిందో తెలుసా? పాలతో అభిషేకం చెయ్యడం వల్ల జిగురుతో కూడినటువంటి జుత్తు అట్టల కట్టి కనపడింది. కనపడి జుత్తు చూపించింది, చంద్రశేఖర పాలతో అభిషేకం చేసావు, మెడ్రాస్ వచ్చావు, ఎప్పుడొచ్చి నాకు అభిషేకం పూర్తి చేస్తావయ్యా? ఎప్పుడు నేను మళ్ళీ ముడి వేసుకోను, ఎప్పుడు పువ్వులు పెట్టుకోను, వచ్చి పూర్తి చేయవయ్యా. నాకు ఆలయం బాగు చెయ్యాలని సంకల్పం చేస్తే చాలదా? నువ్వు డబ్బు సంపాదించాలా? ఇంత పీఠాధిపతి ఇంత అమాయకత్వం ఏమిటి చంద్రశేఖర అంది. అనగానే పడుకున్నవారు పడుకున్నట్టు నిద్రలేచి, ఆ రోజుల్లో మెడ్రాస్కి తలుపులు ఉండేవి, బయట దాటి వెళ్ళాలంటే తలుపులు తీయాలి గవర్నమెంట్. చంద్రశేఖరుల యొక్క ఆజ్ఞ మేరకి అవుట్ ఆఫ్ ది ప్రొసీజర్ తలుపులు తెరిచారు, గేట్లు తెరిచారు. అర్ధరాత్రి మెడ్రాస్ దాటొచ్చి కంచిలో అభిషేకం పూర్తి చేశారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, డబ్బు రూపాయి పట్టరాకుండా మెడ్రాస్ నుంచి వచ్చేశారు. వచ్చి కుంభవృష్టి కింద కురిసేసింది ధనం, పూర్తయిపోయింది దేవాలయం. ఇది నేను అబద్ధం చెప్పాను అనుకుంటారేమో మీరు. చంద్రశేఖర పరమాచార్యుల వారి జీవితం గురించి రాసిన పుస్తకాలు రిఫర్ చేసి చూసుకోండి, నేను అబద్ధం చెప్పానో నిజం చెప్పానో కావాలంటే. అందుకని ఆ భక్తికి వశుడవుతాడు పరమాత్మ. అందుకని అలా గురువు యొక్క అనుగ్రహం కావాలి ముందు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెయ్యాలి? మీరు చెయ్యవలసింది ఏం లేదు. ఆవు దగ్గరికి దూడెళ్ళేటప్పుడు, ఆవా నువ్వు కొంచెం ఈ పచ్చగడ్డి తిని నాకు పాలియని కొంచెం పచ్చగడ్డి పట్టుకెళ్ళి ఎడుతోందా? వెళ్ళి ఆ శిరముల యందు ఇలా అంటుందంతే, పాలు వదిలేస్తుంది. గురువు దగ్గరికి వెళ్ళి, గురువు గారు నాకు వైరాగ్యంతో అలమటించిపోతున్నాను, ఏమిటి అసలు ఈ సంసారం ఏమిటి, ఈ కుటుంబం ఏమిటి, పుట్టుకేమిటి, చావేమిటి, ఈ రోగం ఏమిటి, ఈ జీవితం ఏమిటి, మహాప్రభో నాకు దారి చూపించండి అని పాదాల మీద పడిపోయారా అంతే. గురువుకి ఇంకేం అక్కర్లేదు. చాలు ఒక శిష్యుడు దొరికాడని కూర్చోపెట్టి, ఇంకా తాను ఇంతకాలం ఇతరులు చదవలేకుండా ఉండిపోయినటువంటి గ్రంథములను తాను కొన్ని రోజుల పాటు శ్రమించి చదివి వాటిని మనస్సులోకి తెచ్చి మననం చేసి నిధిధ్యాసం చేసి పాలగా మార్చిన జ్ఞానాన్ని నోటి నుంచి గంగా ప్రవాహం కింద స్రవించేస్తాడు. ఆవు ఎలా పాలను వదిలేసిందో అలా తాను నేర్చుకున్న శాస్త్రజ్ఞానాన్నంతటినీ తేలికగా అరిగిపోయే పాలగా ఆవిచ్చినట్లు